ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి అయినా దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందాడు అనంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవునికి నచ్చిన సుగుణాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఒకే ఒకటది, దేవుని సన్నిధిలో దేవుడు మరి తనకిచ్చిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతా బుద్ధి కలిగి ఎవరైతే ఉంటారో అట్టి వారిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగనే ఈ 2023 సంవత్సరంలో మనము మన కుటుంబాలు దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి మనం కూడా చేయవలసిన పని ఏంటనంటే కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ప్రభు సన్నిధిలో మెలిగే వారిగా మనము ఉండాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ చక్కని మాట మనకు తారసపడుతూ ఉంటుంది. చూడండి, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము, సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతనికి తోడుగా ఉండెను. దేవుడు ఓ వ్యక్తికి తోడుగా ఉంటే, ఓ కుటుంబానికి తోడుగా ఉంటే, ఓ వ్యాపారానికి కానీ చేతి పనికి కానీ తోడుగా ఉంటే ఆ వ్యక్తి కానీ ఆ వ్యాపారం కానీ ఆ పనిపాటలు కానీ అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటాయని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు తోడై ఉండాలి. దావీదు భక్తునికి దేవుడు తోడై ఉన్నాడు కనుకనే దేవుడు ఆయనను అంతకంతకు వర్ధిల్లేటట్లుగా చేశాడు. అయితే మీలో ఒక అనుమానం రావచ్చాయా, దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతామని అంటున్నాము, దేవుడు తోడుగా ఉంటే కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు, నష్టాలు ఎందుకు? అప్పుడప్పుడు మనం అనుకుంటాం అన్నీ బాగుంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, బాధలు ఎక్కువైనాయి అనుకో దేవుడు తోడులేడండి, దేవుడు వదిలేశాడండి, దేవుడు ఎందుకో మమ్మల్ని మర్చిపోయాడండి అని అనుకుంటాం. ఎందుకని? బాధలు ఎక్కువయ్యాయని. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతనుకున్న 10 మంది బిడ్డలు ఒక దినానే చనిపోయారు. అతనుకున్న పశు సంపద అంతా లయపరచబడింది. ఆయనకున్న ఆరోగ్యం పాడైపోయింది. శరీరం అంతా కురుపులు వచ్చి ఆ దురద చేత గోకి గోళ్ళు అరిగిపోతే చెల్ల పెంకు తీసుకొని గోగుతూ బూడిదలో కూర్చున్నాడు. అయితే ఆయన ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. మరి ఇన్ని బాధలు వచ్చినాయిగా, ఇన్ని కష్టాలు వచ్చినాయిగా, మరి దేవుడు యోబునకు తోడై లేడా అని అంటే యోబుకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ పరీక్ష కోసం దేవుడు ఆయనని అలాగును విడిచిపెట్టాడు. మరి దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు, అంతకంతకు వర్ధిల్లుతున్నాడు అని అంటున్నాడు. దావీదు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉన్నాయండి, ఎన్ని బాధలు ఉన్నాయండి. 3వ అధ్యాయంలో చూడండి, సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చూసారా ఏమండి, యుద్ధాలు లేవా? దావీదునకు దేవుడు తోడై ఉన్నాడని చెబుతున్నాడు ప్రక్కనే. మరి దేవుడు తోడుగా ఉంటే యుద్ధాలు లేకుండా ఉన్నాయా, పోరాటాలు లేకుండా ఉన్నాయా, కష్టాలు లేకుండా ఉన్నాయా అనంటే ఆయన జీవితం అంతా కూడా యుద్ధాలు, పోరాటాలు, కష్టాలే. పుట్టినప్పుడు తోడబుట్టిన వాళ్ళ జీవిత పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో గొర్రెల మందలను విడిచిపెట్టి నువ్వు మా దగ్గరికి వచ్చి ఎక్కడ సోద్యం చూస్తున్నావేంటి? 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టడానికి మాకే కలవరం అయ్యి మెదలకుండా ఊరుకుంటే నీవు కొడతానని ఎక్కడ మాటలు మాట్లాడుతున్నావేంటి? ఇంటికి వెళ్ళిపో అని అంటారు. కన్న తండ్రి ఏమన్నా అంచనాలకు అందాడా దావీదు అనంటే, అయ్యా నీ పిల్లలలో ఒకనిని దేవుడు కోరుకున్నాడు,
కాబట్టి అతనిని పిలువు అనంటే పెద్ద కొడుకుని, రెండవ కొడుకుని, మొత్తం 8 మంది పిల్లలు ఉన్నారు. 8వ వాడు దావీదు భక్తుడు. అయితే 7గురిని పిలిచి అంటున్నాడు, వీళ్ళెవ్వరూ కాదని సమూయేలు ప్రవక్త చెప్తే అప్పుడు యెషయా అంటున్నాడట, ఇదిగో ఒకవేళ దేవుడు నా ఇంటికి పంపించిన మాటే నిజమైతే, నా పిల్లలలో ఒకరిని కోరుకున్న మాటే నిజమైతే, వీరిలో ఎవడో ఒకరు నీకు పనికొచ్చి తీరాలి. మరి కాదు అని అంటున్నావేంటి? కాబట్టి నువ్వు వచ్చిన అడ్రస్ సరైంది కాదేమో అని అంటాడు. నీకు ఎంతమందే పిల్లలా, ఇంకెవ్వరు లేరా అని అంటే, ఉన్నాడు కానయ్యా, వాడు కడగోటి వాడు, గొర్రెలను కాసుకుంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనంటే, వీళ్ళకున్న తెలివి కానీ, వీళ్ళకున్న జ్ఞానం కానీ, వీళ్ళకున్న నిపుణత కానీ దావీదునకు తెలియదు అన్నట్టుగా తండ్రి ఆయన గురించి ఒక నివేదిక ఇస్తా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి అనుభవాలు చవిచూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం తోడబుట్టిన వారికి అంచనాలకు అందకపోవచ్చు, కడుపున కన్నోళ్ళ అంచనాలకు కూడా అందకపోవచ్చు, మనతో ఉన్న వాళ్ళ అంచనాలకు మనం అందకపోవచ్చు. కారణం ఏంటనంటే, దేవుడు వీనికి తోడు లేడు, దేవుడు ఈమెకి తోడు లేడు. తోడుంటే ఇన్ని కష్టాలేంటి, ఇన్ని బాధలేంటని అనుకుంటాం. కానీ దేవుడు తోడయ్యున్న దావీదు జీవితంలో పోరాటాలు తప్పలా. దేవుడు తోడయ్యున్న దావీదు జీవితంలో నిందలు తప్పలా, నిట్టూర్పులు తప్పలా. కడకు మీకాలు ఆయనని నాట్యమాడుతూ ఉంటే అదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆమె ఆయనని అవమానపరచడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత దావీదు జీవితంలో పోరాటాలు ఏంటి, దావీదు జీవితంలో ఉన్న కష్టాలేంటి, ఇబ్బందులు ఏంటని అంటేనండి, ఈ సమూయేలు గ్రంథంలోనే 2వ గ్రంథంలోనండి 15వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే, కడుపును పుట్టిన అబ్షాలోము, ఎవరంటే ఆయన కడుపును పుట్టిన అబ్షాలోము సింహాసనం కొరకు, పదవీకాంక్ష కొరకు ఏం చేస్తున్నాడు అనంటే, కడుపును కన్న తండ్రిని చంపటానికే కొంతమందిని కూడబలుక్కొని తండ్రికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. పోరాటాలు కాదా ఇవన్నీ? ఇవన్నీ ఇబ్బందులు కాదా? ఇవన్నీ బాధలు కాదా? మరి 2023వ సంవత్సరంలో మనకు కూడా కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తే దేవుడు తోడలేడండి. దేవుడు తోడయి ఉంటే మనకి ఎందుకండి ఇన్ని కష్టాలు, దేవుడు తోడయి ఉంటే మనకి ఎందుకండి ఇన్ని బాధలు అని అంటే, దేవుడు తోడయి ఉన్నాడు, నిన్ను అత్యధికంగా దీవించడానికి ఇష్టపడ్డాడు గనుకనే శ్రమల కొలిమిలో నిన్ను పుటము వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమల కొలిమిలో నిన్ను పుటం వేస్తున్నాడు. కష్టాలు పెరిగే కొద్దీ, శ్రమలు పెరిగే కొద్దీ, శ్రమ రాకకు ముందు అని అనేక మంది మనం అంటాము. ఒకసారి అట ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని చేస్తున్నాడు అనంటే, ప్రభువా నన్ను ఫలానా దైవజనులాగా అభిషేకించు, డిఎల్ మూడి లాగా నన్ను అభిషేకించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు చూచి ఏం జవాబు ఇవ్వట్లేదట. ఓ రోజు ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్నాడంట, ఏంటి ప్రభు ఎంత కఠినంగా ఉన్నావు, నేను కన్నీరు కారుస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేసి అడుగుతున్నా, నన్ను ఎందుకు, నా ప్రార్థనను ఎందుకు ఆలకించవన్నానంటే, అప్పుడు దేవుడు అన్నాడంట తనతో, ఏమయ్యా నాకు మూడి భక్తుడు ఒక్కడు చాలు, ఒక్క మూడి చాలు, నాకు ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయాలు అవసరం లేదు. నేను నిన్నుగా దీవించటానికి, నిన్నుగా నేను నిన్ను అనేకులకు పరిచయం చేసి నా మాటలు వినిపించటానికి నేను కోరుకొని ఉంటే, నీ సంగతి వదిలిపెట్టి నన్ను ఆయనలాగా దీవించు, ఈయనలాగా దీవించు అని అంటావేంటి? కాబట్టి నాకు మూడి ఒక్కడు చాలయ్యా, నువ్వు అవసరం లేదయ్యా అని అంటే, అప్పుడు తప్పైపోయింది ప్రభు అని, అయ్యా నేను ఇక వాళ్ళలాగా వీళ్ళలాగా కాదులే కానీ నన్ను నువ్వు ఎలాగున ఉంచాలనుకుంటున్నావు అలాగున ఉంచు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో కూడా పోరాటాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, మేలు పొందుకొని ఆయనని కీడు చేస్తూ తరిమిన అనుభవాలు ఉన్నాయి. అయినా వాటన్నింటిలో దావీదా, దేవుడు నిన్ను దీవించటానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, దేవుడు నిన్ను అంతకంతకు వృద్ధిల్లేటట్టు చేయటానికి గల కారణం ఏంటనంటే, ఆయన దేవుడు దావీదునకు తోడయ్యి ఉన్నాడు. అయ్యా దావీదుకు తోడై ఉండటానికి నీకు నచ్చిన సుగుణాలు ఏంటి అని అంటే, దావీదు కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. ఎలాంటి వాడు అటండి? కృతజ్ఞతా బుద్ధి. మరి 2023వ సంవత్సరానికి ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు
చివరి రోజు మన భారతదేశ కాలమాన ప్రకారం ఈరోజు నూతన సంవత్సరానికి ప్రారంభం కూడా అర్ధరాత్రి 12 గంటల 1 సెకండ్ తగిలితే 2024 సంవత్సరం మొదలవుతుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటి కాస్త ముల్లడు జరిగిపోతే 2023 పాతదైపోతా ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో దేవుడు మనకు తోడై ఉండి వచ్చే నూతన సంవత్సరంలో ప్రభువు నిన్ను ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి, మనల్ని ఆశీర్వదించాలని అంటే మనమందరము చేయవలసిన ఓ శ్రేష్టమైన పని ఏంటనంటే దావీదునకు వలె మనం కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. 103వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దావీదును దీవించడానికి, దావీదును ఆశీర్వదించడానికి గల కారణం అందులో తేటపరచబడుతూ ఉంటుంది. 103వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని చాలు ఏంటంట దేవుడు దావీదు భక్తుడిని దీవించడానికి గల కారణం కృతజ్ఞతా బుద్ధి. ఏ బుద్ధి అంటే అండి అది? కృతజ్ఞత బుద్ధి. మేలు జరిగాక దేవుణ్ణి మర్చిపోవట్లా, మేలు జరిగాక మేలు చేసిన వాళ్ళని మర్చిపోవట్లా, ఉపకారం జరిగాక ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోవటమే కాకుండా ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేసే పరిస్థితి దావీదు దగ్గర లేదు. అందుకే దేవుడు దావీదును దీవించాడు, అందుకే దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరాంతపు దినాన ఈ చివరి రోజున, ఈ చివరి ఆదివారపు రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను దీవించాలనంటే, దేవుడు మనల్ని దీవించాలనంటే, దేవుడు మనందరి జీవితాలలో ఆయన తోడై ఉండి మనల్ని కూడా అంతకంతకు వర్ధిల్లే భాగ్యం ఇయ్యాలి అనంటే, ఆయన తోడు మనకు ఉండాలి అనంటే మనం కూడా కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఏ బుద్ధి కలిగిన వాళ్ళలాగా ఉండాలంటే కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిలాగా ఉండాలి. కూర్చున్న మనకి కృతజ్ఞతా బుద్ధి ఉన్నదా? ఎవరి పట్ల కృతజ్ఞత ఉన్నది? దావీదుకి దేవుని పట్ల కృతజ్ఞత ఉన్నది, దేవుని పట్ల కృతజ్ఞత ఉన్నది. ఏంటి దేవుని పట్ల ఆయనకున్న కృతజ్ఞత అనంటే ఆయన చేసిన మేలుల్ని ఎప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకుంటా ఉన్నాడు, ఎప్పుడు తలపోస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన అనంటే 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారంట, ఏమయ్యా వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాన్ని అభ్యాసం చేసినాడు, చిన్నప్పటి నుంచి వాడు యుద్ధాన్ని నేర్చుకున్నాడయ్యా, నువ్వు వాడి మీదకి యుద్ధానికి వెళ్తా అంటున్నావేంటి, ఎలాగుని జయించగలవు వాడిని అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడంట ఒకే ఒక్క మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను వారిని కొట్టి చంపేస్తా. ఏంటి నీకున్న ధీమా, ఏ ధైర్యం చూసుకొని అది చెప్తున్నావు అని అంటే, నేను నా గొర్రెలను కాసుకునేటప్పుడు, నా మందలను మేపుకునేటప్పుడు ఓ సందర్భంలో ఎలుగుబంటి మందల మీదకి వచ్చింది. వస్తే నేనేం చేశాను తెలుసా? దాని మీదకి ఎగబడి మేక పిల్లను చీల్చినట్టు చీల్చి చంపా. ఇంకొకసారి సింహం ఎదురొచ్చింది, సింహం ఎదురొస్తే ఏం చేశాడట? దానిని కూడా మేక పిల్లలాగానే చీల్చాడంట. కాబట్టి ఈ 2 విషయాలు, ఇంకంతకుముందు జరిగిన విషయాలు అన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని నా చేతికి అప్పగించిన దేవుడు ఇదిగో వీనిని కూడా నా చేతికి అప్పగిస్తాడు. అంటే ఆయన చేసిన మేలుని ఏం చేస్తున్నాడేనా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా 2021, 2020, 2018 కరోనాలో చావకుండానో దేవుడు మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఆయన చేసిన మేలులన్నీ ఏం చేసుకోవాలట? మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. యెహోవా చేసిన ఉపకారాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకానికి తెచ్చుకుంటే అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయనకి దేవుని మీద ఉన్న కృతజ్ఞతా బుద్ధి ఎంత గొప్పది అనంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 29వ అధ్యాయంలో ఓ చక్కని మాట 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం నుంచి చదువుదాం నాన్న. 2 నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని
ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, తర్వాత ఏంటిదట్టది, వింతైన వర్ణములు అంటే వింతైన రంగులు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములకు రత్నములను, తెల్ల చలవరాయిని విశేషముగా సంపాదించి తిని. ఏం చేస్తున్నాడంట? ఇనుము, ఇత్తడి, కర్ర, రంగురాళ్ళు, తర్వాత మంచి మంచి మేలిమి రత్నాలతో కూడినవి, ఇవన్నీ సంపాదిస్తున్నాడు. ఎందుకయ్యా అనంటే, నా దేవుని మందిరానికి ఏ కంటికి కనపడితే తీసుకొచ్చావా, అందుబాటులో ఉంటే భుజాన్ని వేసుకొచ్చావా, దొరికితే తీసుకొచ్చావా అని అంటే ఆయన అంటున్నాడు, నేను ప్రయాసపడి. ఎలాగున ప్రయాసపడ్డాడట? బహుగా ప్రయాసపడి, బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కోసం నేను వీటిని సంపాదించా. అయా దావీదా, దేవుని పట్ల నీకున్న కృతజ్ఞత ఏంటి నాయనంటే, ఆయన నా ప్రాణాన్ని తప్పించాడు, సమాధిలో నుంచి నన్ను తప్పించాడు, మేలుతో నా హృదయాన్ని నింపాడు, కరుణా కటాక్షాలను నాకు కిరీటంగా వేశాడు. అంచేత ఆయన చేసిన ఉపకారానికి ప్రతిగా నేనేం చేస్తున్నాడనంటే, నాకున్న ఇంటికన్నా నా దేవునికి కట్టే ఇల్లు అందరి ఇళ్ల కన్నా గొప్పగా కనపడాలని నేను కావలసినవన్నీ సమకూర్చా. దేవునికి స్తోత్రం. ఎట్లాగ నువ్వు సమకూర్చాడు అనంటే, ప్రయాసం కాదంట, బహుగా ప్రయాసపడి. దేవుని మందిరం కోసం మనం ప్రయాసపడగలుగుతున్నామా? బహుగా ప్రయాసపడగలుగుతున్నామా? అందుకని ఒక మాట అంటాడు యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ 17వ అధ్యాయంలో చెప్తాడు, అయ్యా చేయుటకు నా చేతికి నీవు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా నేను సంపూర్ణంగా దానిని నెరవేర్చా. దేవుని పని విషయంలో మనం ఎట్లాగునుంటున్నాం? దేవుని జనాంగమా, దేవుని పని విషయంలో ఎలాగునుంటున్నాం? దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎలాగునుంటున్నాయి? 2023వ సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉన్నోళ్ళు 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖున చూడకుండా పోయారు. అనేక మంది రాలిపోయారు, అనేక మంది వ్యాధిగ్రస్తులయ్యారు, అనేక మంది అవయవాలను దెబ్బతిని ఇరుక్కుపోయి ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను అయితే క్షేమంతో కాపాడాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలనంటే, ఆ దేవుడు మనకు తోడై ఉండాలనంటే మనల్ని కాపాడిన దేవుని పట్ల కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండాలి. కృతజ్ఞతా బుద్ధి ఉన్నోళ్ళమైతే ఆలయం పట్ల మనకు మక్కువ అనేది ఉండాలి. దేని పట్ల మక్కువ ఉండాలి చెప్పండి? దేని పట్ల మక్కువ ఉండాలి? దేవుని మందిరం పట్ల మక్కువ ఉండాలి, దేవుని సేవ పట్ల మక్కువ ఉండాలి, దేవుని పని పట్ల మనకు మక్కువ అనేది ఉండాలి. పండగలు వస్తే కొత్త బట్టల మీద మక్కువ, పండగలు వస్తే పిండొండల మీద మక్కువ, పండగలు వస్తే కావలసిన వంటకాలన్నిటి మీద మక్కువ ఉంటుంది. తప్పులేదు, కాదంటలా. కానీ వాటన్నిటిని అనుభవించటానికి ఊపిరిచ్చిన, ప్రాణం ఇచ్చిన దేవుని మీద, దేవుని మందిరం మీద మనకు మక్కువ అనేది ఉండాలి. దేవుని మీద మక్కువ ఉండాలి, స్వార్థ పని మీద మక్కువ ఉండాలి, దేవుని పని విస్తరింప చేయటంలో మక్కువ ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, దేవా జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో అనినప్పుడు, అమ్మ బాబోయ్ ఆదివారం అప్పుడే వచ్చిందే, ఈ మాయదారి ఆదివారం రానే వచ్చిందే, అసలే నిన్నంతా తీరిక లేకుండా శనివారం పని చేసుకున్నా, ఆదివారం వచ్చి పన్నే పడిందే, వెళితే ఒక బాధ, వెళ్ళకపోతే 2 బాధలు. వెళితే ఆయన ఏం బాధ చేస్తాడో, వెళ్ళకపోతే సుమ్మా అంట ఆఖరి సంవత్సరంలో ఈ 2023 ఆఖరి నెలలో ఆఖరి రోజులు ఏమైద్దో ఇన్ని బాధలు ఉంటాయి కదండి. కానీ ఆయన అట్లాగును అనుకోలేదట. దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు చెప్పినప్పుడట ఆయన హృదయం ఎట్లాగునుందో తెలుసా? సంతోషంతో కేకలు వేసిందంట. సంతోషంతో. అయ్యా ఎందుకు సంతోషంతో నీ హృదయం కేకలేస్తుందన్నానంటే, దేవుని సన్నిధిని నేను చూడటానికి. ఓ భక్తుడు అంటాడు, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది.
నా దేహమెల్తో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళల్చగా కనుక సన్ని హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వెళదామని చెప్తానంట, ఆయన హృదయం సంతోషంతో కేకలు వేయించినది. తర్వాత ఆయన కొన్ని ఇంకొక ఆశ ఏంటి తెలుసా? 52వ కీర్తనలో ఓ మాట అంటాడు చూడండి. 52వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. నేనైతే నా దేవుని మందిరములో నాటబడిన పచ్చని వలేవ చెట్టు వలె ఉన్నాను. ఎక్కడున్నాడంటేనా? ఎక్కడున్నాడట? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో మనం ఎక్కడుంటున్నాం? దేవుని సన్నిధానంటే ఆశతో వస్తున్నామా? దేవుని సన్నిధానంటే ఆసక్తితో వస్తూ ఉన్నామా? వచ్చిన మనం దేవుని సన్నిధి మీద ఆశని ఆసక్తిని చూపిస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. దావీదుకున్న ఆ మంచి కృతజ్ఞతా బుద్ధిలో ఉన్న లక్షణాలు ఏంటనంటే, అతడట దేవుని మందిరం కట్టడానికి కావలసినవన్నీ సమకూర్చాడట. దేవుని మందిరం కట్టడానికి అవసరమైనవన్నీ కూడబెట్టాడంట. అందులోనే అంటాడు ఆ 29వ అధ్యాయం దినవృత్తాంతముల 1వ గ్రంథం 3వ వచనంలో, నా సొంతదైన వెండిని బంగారాన్ని సమకూర్చాడు. చూసారా? మన సొంతదేండి. ఈ 1వ తారీఖు వచ్చిందన్నానంటే సొంతం ఇవ్వటం తక్కువ, కానీ అందరి దగ్గర వసూలు చేసి ఈడు ఆడితోనే పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర లేరు. దేవుని దైవం, దేవునికి స్తోత్రం చెప్పరే. 1 సంవత్సరం పాటు గడిచిపోద్ది. అదేమనంటే దేవుని పని. ఎందుకు ఇవ్వాలయ్యా నీకు అన్నానంటే దేవుని పని అని అంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దావీదు భక్తుడట నా సొంతదైన వెండిని బంగారాన్ని ఎన్ని ఇచ్చావనంటే ఓ ముక్కు పడకంతో, లేకపోతే చెవికి రాలిపోయిన ఆ బుట్టలు కొన్న చిన్న కాడంతో కాదంట, మణుగులు ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడంట అండి? మణుగులు ఇచ్చాడంట. ఎందుకు అన్నానంటే నా దేవుని మందిరము మీద నాకున్న మక్కువ, నాకున్న ఇష్టం, నాకున్న కోరిక. అరే ఏంటయ్యా నీకు దేవుని మీద అంత మక్కువ, అంత కోరిక అన్నానంటే, ఆయన నా ప్రాణాన్ని దప్పించాడు, నాకు మేలు చేశాడు, కరుణా కటాక్షాలను నా తల మీద కిరీటంగా వేశాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం చేశాడు, నేను గాఢాంధకారపు లోయల్లో నడిచిన ఆయన నాకు తోడై ఉన్నాడు. కాబట్టి అందుకు కృతజ్ఞతగా నేను దేవుని సన్నిధిలో మందిరం పట్ల మక్కువ కలిగి ఉన్నా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు కూడా మేలు చేశాడుగా, చావు నుంచి తప్పించాడుగా, కరుణా కటాక్షాలను కిరీటంగా ఇచ్చాడుగా. ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటల 1 సెకండ్కి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటం 2024 సంవత్సరం మనకి ఇస్తున్నాడుగా. మరి ఇవన్నీ పొందుకున్న మనం ఏం చేయాలనంటే మందిరం పట్ల మక్కువ చూపించాలి. దేని పట్ల అండి? దేని పట్ల మక్కువ చూపించాలి? దేవుని మందిరం పట్ల మక్కువ చూపించాలి. దేవుని ఆలయం పట్ల మక్కువ చూపించాలి. స్వార్థ భారం కలిగిన వారిగా ఉండాలి. దేవుని పని పట్ల మక్కువ కలిగిన వారిగా ఉండాలి. దేవుని ఆలయం పట్ల మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉంటే దేవుడు మనకు తోడయ్యి ఉంటాడు. మనందరికీ తెలుసు, అన్నా అనే ఒక ఆమె క్రొత్త నిబంధనలో 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి యెరూషలేములోని దేవుని ఆలయంలో పరిచర్య చేస్తుందంట. కడుగుతుంది, శుభ్రం చేస్తుంది, తుడుస్తుంది, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సమాధానం చెబుతూ ప్రార్థన చేస్తూ ఉపచారం చేస్తా ఉన్నది, ఉపయోగపడుతుంది, పరిచర్య చేస్తుంది. అందుకే దేవుడు ఆ తల్లికి తోడయ్యి ఉన్నాడు. బాలుడగు సమూయేలు పాలు విడిచిన నాటి నుండి మందిరంలో వదిలిపెడితే అతడు షిలోహులోని దేవుని ఆలయములో యాజకుడయ్యున్న సేవకుడయ్యున్న ఏలీకి దగ్గరగా ఉంటూ పరిచర్యని చేశాడు. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. అంచేత దేవుడు చేసిన మేలుకు బదులుగా మనం కూడా ఏం చేయాలనంటే ఆలయాన్ని బాగు చేయాలి, ఆలయాన్ని నిర్మించుకోవాలి. ఏంటి ఆలయం? దేవుని సన్నిధిలో. ఇప్పుడేంటి ఆలయం? ఈ ఆలయం కాదు నేను చెప్పేది. ఆలయం ఏది అనంటే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 1వ ఉత్తరం 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయం అయి ఉన్నదని మీరు ఎరుగరా. ఏంటి ఆలయం?
మనమే ఆయన యొక్క ఆలయం. హృదయం కాదు ఆలయం, దేహమే ఈ సంగతి మర్చిపోయి ఆయన ఎవరో రాస్తే మనం అనుకుంటారు దేహం కాదంటగా ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎంత చక్కగా పాడతామో. హృదయం మాత్రం పవిత్రమయ్యా. చేతులతో ఏం చేసినా, కాళ్ళతో ఏం చేసినా, కళ్ళతో ఏం చేసినా, అన్నీ ఏం చేసినా పర్వాలేదు, దేవునికి కావలసింది హృదయమేగా అని అంటారు. హృదయమా కథాగు ఆగి వాక్యం చూస్తే అందులో ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆలయమై ఉన్నారు. అందుకని అంటాడు మరలా పైన 6వ అధ్యాయంలో 19వ వచనంలో అనుకుంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు. ఏంటంటే దేవునికి ఆలయం. ఇప్పుడు చెప్పండి, హృదయం ఒకటేనా? హృదయం కాదు, మీ దేహమే దేవుని యొక్క ఆలయం. మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలనంటే మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దావీదు భక్తుడు కృతజ్ఞతని ఎవరి పట్ల చూపించాడనంటే మేలు చేసిన దేవుని పట్ల కృతజ్ఞతని చూపించాడు. ఎట్లాగును చూపించాడనంటే ఆయన ఇంటికన్నా మంచి ఆలయాన్ని దేవునికి నిర్మించటానికి కావలసినవన్నీ కూడబెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలనంటే దేవుని ఆలయం అనబడిన మన దేహాన్ని దేవునికి ఇష్టమైందిగా మనం ఏర్పాటు చేసుకోవాలి. మారు మనసు లేని వాళ్ళం మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వాళ్ళం దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున నడిచే వారిగా మనము ఉండాలి. దావీదు భక్తుడు అలాగున కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలులకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు గనుక దేవుడు ఆయనని అంతకంతకు వర్ధిల్లేటట్లు చేశాడు. అలాగున మనం దేవుని ఆలయం అనబడిన మన దేహాన్ని, మన బ్రతుకుని దేవునికి ఇష్టమైందిగా మనం మలుచుకుంటే ఇప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉండి దావీదు కంటే ఎక్కువగా మనలను కూడా ఆశీర్వదిస్తాడు. రెండవది, దేవుని పట్ల కృతజ్ఞతే కాకుండా ఇంకెవరి పట్ల అయిన కృతజ్ఞత ఉందంట. చూడండి, సమూయేలు గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన. సమూయేలు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ శ్రేష్టమైన విషయాన్ని గుర్తు చేస్తాడు. 2వ గ్రంథము 9వ అధ్యాయము. 2వ గ్రంథము సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. అంటే ఇప్పుడు అంతకుముందు పరిస్థితులను చూస్తే సౌలు కుటుంబం ఏమైంది? 3వ అధ్యాయంలో చూస్తే సౌలు కుటుంబానికి దావీదు కుటుంబులకి నానాటికి యుద్ధం జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లును, సౌలు కుటుంబం నానాటికి నీరసిల్లును. చివరికి ఈ 2వ సమూయేలు గ్రంథంలో సౌలు చనిపోతాడు, సౌలు కుమారుడు యోనాతాను చనిపోతాడు. అందరూ పోయిన తర్వాత ఈ దావీదు భక్తుడు దాదాపుగా వెల్ సెటిల్డ్, అన్నింటిలో స్థిరపడిపోయాడు. ఇక ఏ బాధ లేదు. వినండి, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, అంత వెల్ సెటిల్డ్. బాగా స్థిరపడిన తర్వాత ముప్పూట తిని మెదలకుండా సరిపడినంత నిద్ర పోవాలి. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనట తన దగ్గర ఉన్న పని వాళ్ళని పిలిచి అడుగుతున్నాడట. ఏమని అడుగుతున్నాడు అనంటే, అబ్బాయి, సౌలు కుటుంబంలో యోనాతాను నాకు చాలాసార్లు ఉపయోగపడ్డాడు. ఏం చేశాడు? ప్రాణ స్నేహితుడే కాదు, నా ప్రాణం తన తండ్రి తీయబోతే ఆ మర్మం ముందే నాకు చెప్పి ఫలానా దారిలో నువ్వు రావద్దయ్యా, మా నాన్న అక్కడ మాటుగంటను పెట్టారు, నిన్ను వేసేయటానికి స్కెచ్ చేశాడు, నువ్వు రామాక, ఫలానా రోజు నువ్వు భోజనానికి రామాక. అదేంటి, నాకు పిల్లనిచ్చిన మామ కదా, తండ్రి లాంటివాడు కదా, నీకేం తెలుసురా బాబు, పిల్లనిచ్చిన మామే కానీ కొంప కొల్లేరు చేయటం కాదు, నిన్నే నాశనం చేయటానికి చూస్తున్నాడు. ఇచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు, నేను చూసినప్పుడు కూడా బాగానే ఉంటాడు, భోజనానికి పిలిచేటప్పుడు కూడా బాగానే ఉంటాడు, కానీ వాడికి బట్టింది దెయ్యం అటువంటిది. తీరా
ముద్ద కలిపి నోట్లో పెట్టుకునేటప్పుడు దెయ్యం వాళ్ళకి వచ్చింది నిన్ను చంపటానికి చూస్తుంది. కాబట్టి నువ్వు పొరపాటును కూడా రావద్దు. ఇట్లాగున దావీదుని పలుమార్లండి ప్రాణ సంకటంలో నుంచి తప్పించాడు యోనాతాను. అన్నిసార్లు ప్రాణ సంకటంలో నుంచి తప్పించిన తర్వాత ఇప్పుడు ఈయన బాగా స్థిరపడిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడంట, అయ్యా నా ప్రాణం చాలాసార్లు క్షేమంగా ఉండటానికి దేవుని సహాయం ఉంటే ఓ మనిషి అవసరం కనుక ఆ మనిషి యోనాతానులాగా నాకు దేవుడిచ్చాడయ్యా. యోనాతాను చాలాసార్లు నా ప్రాణం పోకుండా తప్పించడానికి నాకు ఉపయోగపడ్డాడు, నాకు ఉపకారం చేశాడు, నాకు మేలు చేశాడు. ఇప్పుడు ఆ ఉపకారానికి ప్రత్యుపకారం, మేలుకు ప్రతి మేలు నేను చేసి రుణం తీర్చుకోవటానికి మరి ఎవరన్నా ఉన్నారా? యోనాతాను చనిపోయాడుగా. అప్పుడప్పుడు మనం అంటాం చేశాడేవయ్యా, చేయలేదని ఎవరన్నా? ఆడు ఉంటే నేను తీసుకొని రుణం అని అంటాం. సరే ఆడు లేడు, పిల్లలు ఉన్నారుగా, ఆ వంశం ఉందిగా, ఆ కుటుంబంలో వాళ్ళు ఉన్నారుగా. విచారణ చేసేవి ఎప్పుడన్నా మనం విచారణ చేసామా? దేవుని వాక్యం అంటుంది. కొంతమంది అంటారు దేవుని పట్ల మాకు చాలా కృతజ్ఞత ఉన్నది బ్రదర్, అందుకే మేము ఇంతవరకు ప్రార్థన మానలా, దేవుణ్ణి వదిలిపెట్టలా. ఏంటిదంటది? ప్రార్థన దేవుణ్ణి వదిలిపెట్టలా. యోనాతాను ఏమన్నా దేవుడా? కాదు. కానీ యోనాతాను ద్వారా దేవుడు దావీదుకు ప్రేమ పుట్టించాడు. యోనాతానుకు దావీదు మీద ప్రేమ పుట్టించాడు. ప్రేమించాడు గనుక, ప్రాణ స్నేహితునిగా భావించాడు గనుక, పిల్లని ఇచ్చిన కుటుంబానికి చెందినోడే, బావ మరుదులే కానంట పలుమార్లు తన ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడ్డాడు, ఉపకారం చేశాడు. అట్లాగనే దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. యోనాతానులాగా నీకొచ్చే ప్రాణ సంకటాలలో నుంచి కాపాడటానికి దేవుడు దైవ సేవకుడిని నీ కోసం ఉంచాడు. అతడు ప్రార్థన చేస్తాడు, అతడు సమాచారం ఇస్తాడు, అతడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సేవకుడు లాంటి యోనాతాను లాంటి దైవజనుడు నీకు ఉపకారం చేస్తే, నీ కొరకు ప్రార్థన చేస్తే, నీ ఇంటి కోసం ప్రార్థన చేస్తే, నీ పిల్లల కోసం, నీ వ్యాపారాల కోసం, నీ క్షేమం కోసం ప్రార్థన చేస్తే, చివరికి ఉపకారాన్ని పొందుకొని మనం ఉపకారాన్ని మర్చిపోయి అపకారం చేసామనుకోండి, దేవుడు తోడయ్యి ఉంటాడా? మనలో మన మాట వాక్యమేగా ఉంటాడా? చెప్పండి. అరే మీరు చెప్పలేకపోతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లా. ఉంటాడా? ఏమో వాక్యంలో ఉన్నదేనా? దేవుడు కాపాడా, యోనాతాను కాపాడా? దేవుడు కాపాడాడు. కానీ ఒక సాధనం అవసరం కదా, ఒక సాధనం అవసరమేగా. ఎవరా సాధనం అన్నానంటే యోనాతానుని పెట్టాడు. ఇప్పుడు యోనాతాను ఉపయోగపడ్డాడు, ఆ రుణం తీర్చుకోవాలన్న ఆలోచన వచ్చిందే లేదా? మరి మీరేంటి యోనాతాను లాంటి దైవ సేవకుడు ఎలైజా సావకు ముందే అపకారం చేయటానికి సిద్ధమైపోతాంటే ఇది ఎక్కడ సోచ్యమేంటి? నేను అనేది ఎలైజా ఒక్కడే కాదండి, ఈ మాటలు లైవ్లో వింటున్న మీకు దేవుడు ఒక సేవకుడిని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక సేవకుని కుటుంబాన్ని మీకు అప్పచెప్పాడు. వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏ సమయమైనా మీకోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు. దేవుడు వారి ప్రార్థన ద్వారా అప్పుడప్పుడు మనకు వచ్చింది తల ఎగరేసే మాటలు మాట్లాడతాం. ఏమన్నాడు? ఏంటి దేవుడు కాపాడకుండా ఆయన ప్రార్థనతో కాపాడా? భలే చెప్పావులే. అయినా వీళ్ళ ప్రార్థనలు వింటాడా దేవుడు? వీళ్ళ ప్రార్థనలు వింటాడా దేవుడు అని అంటాం కదండి. వాక్యంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండంలో మనందరికీ తెలిసిన మాట. ఎందుకనంటే ఈ మధ్య పాండిత్యం మనవాళ్ళకు కూడా ఎక్కువైపోయింది, మరి ముఖ్యంగా మన గ్రామంలో ఎక్కువైపోయి అబ్బో వాక్యం బాగా పండితులు ఎక్కువైపోయారు. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం చూద్దామండి. 29వ వచనం. ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, అబ్రాహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు, వాటి మధ్యలో నాశనం కాకుండా లోతును నశించకుండా దేవుడు తప్పించాడు. ఎవరిని బట్టి తప్పించాడట? ఎవరిని గుర్తు చేసుకున్నాడు? చెప్పరేంటండి మీరు చదివినాక కూడా? మీరు చెప్పకపోతే నాకు భయం వేస్తుంది, నేను బైబిల్లో లేని చెబుతున్నానేమని. ఎవరిని గుర్తు చేసుకొని? అబ్రాహామును గుర్తు చేసుకోవటానికి కారణం ఏంటి? 12వ అధ్యాయంలో మాలా భక్తుల్లాగా ఊరు వదిలిపెట్టి వచ్చాడు అనుకుంటున్నారా? ఆహా, చూడండి ఒకసారి 18వ అధ్యాయంలోనికి రండి. మళ్ళీ 18వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను.
అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో 50 మంది ఉంటే అంటే ఏం చేశాడు ఇప్పుడు అబ్రాహాం గారు? ఏం చేశారు? ఎవరి కోసం చేశాడు? ఊరు మొత్తం కోసం చేశాడు. చెప్పరేంటండి మీరు? ఎవరి కోసం? ఎన్నడుగుల్లోతు? జాగ్రత్త. ఈ మధ్య నేను అరిసి గలగల 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 చెబుతూ ఉంటే ఆయన ప్రేమ గలగల బారింది, కానీ నేను గలగల చెబుతుంటే కొంచెంసేపు ఆయన ఇల్లు ఇదివరకు చిన్నపిల్లల్ని వేసేట్టు ఊపేవాళ్ళు గజ్జలు. దెబ్బకి నిద్రపోయాడు పిల్లలు. మేము కూడా అట్లా నిద్రపోతాంలే అని అనుకుంటున్నారు మీరు. ఏమండి ఏం చేశాడట? లోతు కొరకు విజ్ఞాపన. అయ్యా 50 మంది ఉంటే కాపాడతావా? వయసు కాపాడతా. 45, 40, 30, 20, 10. సరే 10 మంది ఉన్నారా? పోనీ మీరు ఊరందరి కోసం చేశాడులే అయ్యా అని అన్నట్టు 10 మంది ఉన్నారు మరి. ఉన్నారా? పోనీ మీరంటే అట్ట అంటారు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా నేను ఆ పట్టణంలో లోతుని కాపాడటానికి గల కారణం ఏంటనంటే అబ్రహాము చేసిన విజ్ఞాపన. అట్లాగే ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రాకుండా మోషే చేసిన విజ్ఞాపన ఉపయోగపడింది. సమూయేలు చేసిన విజ్ఞాపన ఉపయోగపడింది. యూదుల మీదకి హతులవ్వకుండా ఎస్తేరమ్మ చేసిన విజ్ఞాపన, మొర్దెకై చేసిన మనవి ఉపయోగపడింది. కాబట్టి దైవ సేవకులు ఓ యోనాతానులాగా, ఓ సమూయేలు భక్తునిలాగా, అట్లాగనే అబ్రహాములాగా దేవుడు అప్పగించిన సంఘం కొరకు, కుటుంబాల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అపాయముల నుంచి తప్పించి దేవుడు మీకు మేలు చేస్తాడు. ఇప్పుడు ఆ మేలు దేవుడు చేశాడు. ఆ మేలు మీరు పొందుకోవటానికి యోనాతానులాగా దేవుని సేవకులు మీకు ఉపకారం చేస్తున్నారు. అర్థమైందే? ఉపకారం చేస్తే మీరు ఉపకార బుద్ధి కలిగిన వాళ్ళైతే, కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాళ్ళైతే మీరేం చేయాలట? ఉపకారం చేసిన ఆయన్ని వెతకాలి. ఆయన లేడండి, అందుకే ఈ మధ్య డిజిటల్ వెతుకుతున్నామండి. ఆయన ఎక్కడికి పోయాడండి? యోనాతాను లేకపోయినా వదిలేసాడండి. వదిలేయాల. ఏం చేశాడంట ఆయన? ఎవరన్నా ఉన్నారేమో విచారణ చేయండి. ఎవరన్నా అరే మసిపూసి మారేడుకాయ చేసి మంది మీద మిరియాలు చల్లినట్టు కాదంట. వెతకండి. నాకు కావాల్సింది ఎవరన్నానంటే సౌలు కుటుంబీకులలో యోనాతానుకు చెందినోళ్ళు కావాలి. యోనాతాను రక్తం పంచుకున్నోళ్ళు నాకు కావాలి. ఎందుకని అయ్యానంటే యోనాతాను లేడు, కానీ యోనాతాను నాకు ఉపకారం చేశాడు, నాకు అనేక పార్లు ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవటానికి కనీసం ఆయనకు చెందినోళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చూడండి అనంటే అప్పుడు ఎంక్వైరీ చేసి చెప్తాడంట. పనివాళ్ళలో ఒకడు వచ్చి, బాబాబు యోనాతానికే మెఫీబోషెత్ అనే కొడుకు అన్నాడు. సౌలుకేమో మనవడు, యోనాతానికేమో కొడుకు. అయితే వాడు 2 కాళ్ళు లేని అవిటివాడయ్యా అన్నాడంట. సరే ఎక్కడున్నాడు? అయ్యా రాజకుమారుడు యోనాతానయ్యా, యోనాతాను కుమారుడయ్యా, సౌలుకు మనవడయ్యా, రాజభోగం అనుభవించిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు అనంటే ఆ రోజుల్లో వీళ్ళ ఇంట్లో పనోళ్ళలాగా ఉన్నవాడి పంచనీడలో ఎంగిలి మెతుకులది అంట అన్నాడు. ఎందుకని? పొలం ఏమైంది వాళ్ళది? వాళ్ళకున్న ఆస్తిపాస్తులు ఏమైనాయి అనంటే కబ్జా చేశారయ్యా. వాళ్ళకున్న పొలాలన్నీ లాగేసుకున్నారు. ఎందుకని? యోనాతాను లేడు, సౌలు లేడు, బలం లేదు, బలగం లేదు, బలహీనుల్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారయ్యా. ఈయనేమో 2 కాళ్ళు లేని అవుటోడయ్యా, అందుకే బ్రతుకు భారం అయిందయ్యా అనంటే అవునా? అయితే ఒక పని చెయ్యి, ముందు అతను ఎక్కడున్నాడు చూచి నా ఎద్దకు తీసుకురండి. తీసుకొచ్చాడు. ఆ తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకుంటే అంటాడు, అరే అబ్బాయి మీ నాన్న నాకు చాలా ఉపయోగపడ్డాడు. ఎప్పుడైనా చెబుతున్నాం మనం? ఎవరన్నా మనకు ఉపయోగపడినాడు? ఏంటి ఆయన కాకపోతే ఇంకొకరిని చేస్తాడు దేవుడు? ఆయనైనా ఏంటి? ఎలైజా గారు ఏమన్నా దేవుడు ఏంటి? ఆడు కాకపోతే ఇంకొకటి ప్రార్థన చేయడానికి దేవుడు పెడతాడు. ఎటువంటి మాటలు వస్తున్నాయి మనకు. అందుకే ఆశీర్వాదం అనేది ఉండదు. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదునకు దేవుడు తోడై ఉండి వర్ధిల్లేటట్టు చేయటానికి గల కారణం ఏంటన్నానంటే ఇదిగో ఇదేనండి. ఆయన అంటున్నాడంట, పిలిపించి మెఫీబోషెత్ భయంతో వణికిపోతున్నాడు. అమ్మో మా తాత సౌలు ఈయనను చంపటానికి చూచాడు కదా, మరి నా మేనత్త మా నాన్న తోడబుట్టినామే ఈయన అవమానపరిచింది కదా, ఇవన్నీ కడుపులో పెట్టుకొని నన్ను వేసేస్తాడేమో తీసేస్తాడేమో అని అరుగుతుంటే వణికిపోయావని చూసి అంటున్నాడు అంట, రాబాయ్ నువ్వు బ్రతికిన బ్రతుకు కాలం అంతా ఎక్కడ భోజనం చేయాలి? నా భోజనపు బల్ల యొద్దనే. అంటే నేను తినేదే తినాలి. అంతేకాదు మళ్ళీ ఇంకొక పని ఏమని చేస్తున్నాడు తెలుసా? తన పని వాళ్ళని పిలిచి అంటున్నాడు అంటే అధికారం ఉందిగా, రేయ్
వీళ్ళ ఆస్తిపాస్తులు ఎవడైతే కబ్జా చేశాడో అవన్నీ విడిపించి వీనికి ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. ఏమండి, మంచి చేసినోడికి తిరిగి మంచిని చేస్తున్నాడు. మనం చేయగలుగుతాం. మనకెందుకు వచ్చిన గోలండి, నష్టం కలిగిద్ది, దేవుడు చూసుకుంటాడుగా. ఎంత ఫ్యాషన్గా మాట్లాడతారండి మీరు ప్రార్థన వాళ్ళు, ఫ్యాషన్గా మాట్లాడతారండి. దేవుడు చూసుకుంటాడా? దేవుడు చూసుకుంటాడు. రేపు నరకానికి పంపించేటప్పుడు కూడా చూసుకుంటాడు. దేవుని సన్నిధిలో మేలు చేయుట నీకు చేతనైతే దానిని పొందదగిన వానికి ఏం చేయాలి? నువ్వు చెప్పరేంటండి? పొడుచుకుంటుంది ఏంటి వాక్యం? గుచ్చుకుంటుందా? లేకపోతే మేలు చేసినోడికి మేలు చేయాలి లేదా? చేయాలి. అదేంటండి, వాడు ఎప్పుడు కీడే చేస్తాడు. వాడిని పట్టిందేమో సౌలుకు పట్టింది దెయ్యం. నీకు పట్టలేదుగా, నువ్వేం చేయాలి? అసలు వాడి దగ్గర ఉంటే ఎందుకు, సాగు తెచ్చుకోవటం ఎందుకు, పారిపోతే అసలు ఎందుకంటే ఈ గోళానంటే, దేవుడేమో దావీదును అభిషేకించి నువ్వెరా నాయన రాజు అన్నాడు. సౌలేమో పిలిచేటప్పుడు బాగానే పిలుస్తున్నాడు, తినేటప్పుడు కత్తో ఈటో ఇసురుతున్నాడు. ఉంటారు, లోకంలో ఉంటారు. కానీ దావీదును దేవుడు దీవించడానికి గల కారణం ఏంటనంటే, ఉపకారం చేసిన వానికి ప్రత్యుపకారము చేశాడు. మనం చేయగలుగుతున్నామా? దేవుడు మనల్ని దీవించాలనంటే, నీకు ఉపకారం చేసిన వాళ్ళు, నీకు ఉపయోగపడిన వాళ్ళు, నీకు ఏ విషయాలలో ప్రయోజనకరులుగా ఉపయోగపడ్డారో వాళ్ళను మరవకూడదు, విడవకూడదు. విడిచావు అని అంటే నువ్వు వాటిల్లో బైబిల్ వేసుకెళ్ళి ఎంత దూరం వెళ్ళి ప్రార్థన చేసినా నీకు మాత్రం కృతజ్ఞతా బుద్ధి లేనే. ఇది ఎలైజా డిక్షనరీలో మాట కాదు, బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని అనుభవాలలో జరిగిన వాస్తవికమైన సత్యము. దేవునికి స్తోత్రం. అవకాశం చూసి రాజయ్యాక జైకొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు అట్లాగా ఉండకూడదట. మేలు చేసిన వానికి మనం మేలు చెయ్యాలి. ఉపకారం పొందుకున్నాక ఉపకారం చేసిన వానికి అపకారం చేయటం మంచిది కాదు. సౌలు రాజ్యానికి పరువు పోకుండా యవనస్తుడైన దావీదు 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టి చంపి ఎవరికి ఉపకారం చేశాడండి? ఎవరికి ఉపకారం చేశాడు? రాజుకు ఉపకారం చేశాడు, రాజ్యానికి ఉపకారం చేశాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడంట? దావీదు ద్వారా ఉపకారం పొందుకొని దావీదును చంపటానికే, అపకారం చేయటానికే సిద్ధమవుతున్నాడంట. ఎందుకని అనంటే, సౌలుకున్న దేవుని ఆత్మ తొలగిపోయి ఏ ఆత్మ పట్టింది? ఇప్పుడు ఏ ఆత్మ పట్టింది చెప్పరే మీరు? అంటే మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఏమండి, దురాత్మ పట్టింది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అండి, మనకు ఉపకారం చేసిన వారి పట్ల ప్రత్యుపకారం చేయాలి. నువ్వు మణిమాన్యాలు ఇవ్వనవసరం లేదు, కానీ వాళ్ళ కీడు చేయకుండా ఉంటే చాలు. యోనాతానులాగా దేవుడు నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు. ఎస్తేరమ్మలాగా దేవుడు నీకు ఒక సేవకుడిని, విజ్ఞాపన చేసే వాళ్ళని ఇచ్చాడు. అబ్రహాములాగా నీ కొరకు ప్రార్థన చేయటానికి ఓ సేవకుడిని, సంఘంలో కొంతమంది ప్రార్థనాపరులను ఇచ్చాడు. వాళ్ళ ద్వారా నీకు ఉపకారం జరిగింది. నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. నీ పిల్లలు చదువులలో విజయాన్ని పొందుకున్నారు. నీ పిల్లలకు పెళ్లిళ్ళైనాయి. నీ పిల్లలకు పిల్లలు కలిగారు. నీ కుటుంబం విస్తరించింది. ఎంత ఉపకారం జరిగిన తర్వాత ఉపకారం పొందుకున్న నీవు అదే సంఘంలో, అదే సేవకునికి, అదే సంఘంలో ప్రార్థన చేసిన ప్రార్థనోళ్ళకి ప్రత్యుపకారం చేయాలి. కానీ అపకారం చేస్తే నీకు కృతజ్ఞతా బుద్ధి లేదు. ఒకవేళ నువ్వు అట్లాగును కాకుండా ఎక్కడ కాకుండా నేను ఎక్కడైనా చేయొచ్చులే, ఈడికి చేసేది ఏంటి అని అంటే, యోనాతాను ఉపకారం చేశాడు కానీ ఇంకెవడో ఉపకారం చేయలే. దేవునికి స్తోత్రం చెప్పరే. ఎవరు చేశారు ఉపకారం? యోనాతానే చేశాడు. అంతేగాని ఎవరో ఒకళ్ళే ఆ జాతికి పెడదామని అంటే కుదిరేది కాదు. అందుకని ఒక చక్కని మాట గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఓ శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు. అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ శ్రేష్టమైన మాట ఆయన ఏమని అంటాడన్నానంటే, ఇదిగో వాక్యాన్ని వినేవాడట 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇయ్యవలెను. మోసపోకుడి, వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి ఏం చేయాలంట? వాక్యోపదేశం పొందువాడు అంటే
వాక్యాన్ని ఎవరైతే చెప్తున్నారో ఆ చెప్పేవాళ్ళ దగ్గర వినేవాడు ఉపదేశం పొందుకునేవాడు, చెప్పేవాడు ఉపదేశం చేసేవాడు. ఇప్పుడు నేను ఉపదేశం చేస్తున్నా, ఉపదేశాన్ని పొందుకుంటుంది ఎవరు? మీరు. పొందుకుంటున్న మీరేం చేయాలంట? మీకున్న వాటిలో దేవుని పనికి, దేవుని పరిచర్యకి మంచి పదార్థములన్నింటిలో మనకు కూడా ఉన్నారు. ఇదివరకు మేము సేవకు వచ్చిన తొలిదినాల్లో పెదపాలెంలో పరిచర్య చేస్తుంటే గుడ్ ఫ్రైడే రోజు కోడిని తీసుకొచ్చింది. మామూలుగా ఈ ఈస్టర్కి తీసుకొద్దాం అనుకున్నదాం, ఎండాకాలం కదా, కొక్కిరి వచ్చింది కోడికి. ఆమె అనుకున్నదంట, ప్రభువా ఏంటి ఎవరి కోళ్ళ కన్నా వచ్చింది ఏంటి కొమ్మ తీసి అనుకున్నదంట, ప్రభువా ఈ సంవత్సరం ఎక్కువ గుడ్లు పెట్టిందయ్యా మా కోడి. మొత్తానికి అయ్యగారు ప్రార్థన చేశాడయ్యా, పాడి కోసం, పశువుల కోసం, కోళ్ళ కోసం, కుక్కల కోసం చేశాడయ్యా, అన్నిటిని దేవుడు దీవించాడయ్యా. అయ్యా నిండా వందనాలయ్యా, ఇదిగో మొట్టమొదటి ఏ పిల్ల బయటకు వచ్చిద్దో ఆ దేవునికి ఇస్తానయ్యా అనుకున్నదంట. ఆ దేవునికి ఇస్తా అనుకున్నదంట. మొదటి ఎవరు బయటకు వచ్చారు అని అంటే కోడి పెట్ట బయటకు వచ్చింది, పుంజు కాదు, పెట్ట బయటకు వచ్చిందంట. పెట్ట బయటకు వచ్చి పెరిగేసరికి అమ్మో పెట్టనిత్తేయట పాస్టర్ గారికి, ఒక రోజులను కోసుకొని తినేస్తాడుగా, ఏదైతే ఏంటి ఆయన తినటానికి. అమ్మో ఇట్లా కాదులే ప్రభువా, రెండోది ఏదొస్తే అది దేవుని సేవకునికి ఎత్తానయ్యా అన్నదంట. ఈసారి కోడి పుంజు బయటకు వచ్చిందంట. పెరిగిన తర్వాత చూస్తే అది పుంజు అయింది. సరే ఆ పుంజుని ఎత్తా అనుకుంటుందంట. తీరా చూస్తే ఏమైపోయింది పరిస్థితి అన్నానంటే, పెట్టేమో బాగా పెరుగుతుంది, ఏదో చేసిద్ది, అది చేసిద్ది, ఇది చేసిద్ది అనుకుంటే కొక్కిరి వచ్చి పెట్ట ముందే చచ్చిపోయింది. ఇప్పుడు పుంజు ఉంది కదా, ఇది ఇస్తాను అన్నది కదా దేవునికి, ఇప్పుడు ఇది చచ్చింది అనుకో మళ్ళీ లేనిపోయింది, ఇంకేమి ఇవ్వాల్సి వచ్చిద్దో అని ఆ గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు తెద్దాం అనుకున్నా. మంచి ఎండాకాలం ఎరగొట్టేస్తున్న ఎండలో కొక్కిరి వచ్చేసింది. దానికి ఉల్లిగడ్డ కారం నూరి నోట్లో పెడుతున్నారు. నాన్న తిప్పలు పడుతున్నారు పల్లెటూరులో. మొత్తానికి తీసుకొచ్చి ఆడ పెట్టింది. నేనేం వాక్యం చెబుతున్నా, పూరిపాక ఖాళీ లేదు, బయట సూర్యు కింద కూర్చున్నారు, టెంట్ వేసుకునే స్తోమత లేదు మనకు అక్కడ. ఆ పల్లెటూరులో పెద్దపల్లెలు ఎవరు తెస్తారు టెంట్? 6 కిలోమీటర్ల నుంచి రావాలి, ఆయన తీసుకురావాలి, వేయించాలి, నానా తెప్పలో ఇన్ని బాధల్లో ఆ సూర్యు కింద కూర్చొని ఎట్టకట్ట వింటున్నారు. చెట్టు కింద సూర్యు కింద బయట గొట్టాలు పెట్టేసాం వింటున్నారు. ఇక ఏమో పావుదో కుమ్ముడు అయింది. ఇక ఆఖరి మాట చెబుతున్నా, కేక వేసి ప్రాణం విడిచాడన్న, అయ్యా తొందరగానే అయిపోయిందా అన్నది. ఏంటి ఏం కంగారు పడుతుంది అనుకున్నా. మధ్యలో ఆ గుమ్మలో నుంచి బయటికి వెళ్తుంది. ఆ కోడి మీద ఏదో నీళ్లు కొడుతుంది, తడిగొడ్డ తెచ్చేస్తుంది కూర్చుంది, తడిగొడ్డ తెచ్చేస్తుంది కూర్చుంది. సరే అందరూ అయిపోయిన తర్వాత ఇంకా కానుకలు కూడా పట్టలే ఎవరికి. ఆ రసనాలు, పానకాలు, బోనకాలు ఏం పోయేలా. వచ్చి వెంటనే ప్రార్థన అయిపోయి కానుకలు పట్టుకుందామని కానీ అందరం దోసుకుంటూ ముందుకొచ్చి, అయ్యా తొందరగా జై బాబా ప్రార్థన అని అంటుంది. ఏంటి చేద్దాంగా, కొద్దిగా ఆగు, ముగింపు ప్రార్థన అవ్వలేదు కానీ అంటే, కాదయ్యా ఇది నేను దేవుడికి ఇద్దాం అనుకున్నా, ఇది సచ్చేటట్టు తొందరగా ప్రార్థన చేస్తే ఏ గోళ ఉండదు అన్నది. అదేంటి దేవునికి ఇద్దాను అనుకోవటం ఏంటి, సచ్చేటట్టు ఉండటం ఏంటనంటే, కాదయ్యా ఇది కొక్కిరి వచ్చిందయ్యా, ఇది గబ్బుకు నా చేతిలో తెచ్చింది అనుకో, ఇంకొక దాన్ని తెచ్చి నేను ఇవ్వాలి, అదేదో నీ చేతిలో పెట్టాక సత్య నీకే, బతికినా నీకేనయ్యా, అందుకని నీకు ఇస్తున్నానయ్యా, తొందరగా చేయి ప్రార్థన అని అంటాను. అండి ఇదే ఎంత ఘోరమేండి, ఎంత ఘోరమండి. దేవునికి ఇచ్చేవి ఎట్లాగా ఉండాలట, వాక్యంలో ఉన్నదే మంచి పదార్థం వల్ల. అప్పుడేమైందట, ఏ కొలత నువ్వు కొలుస్తావు అదే కొలత. పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు, కాశీ గారు వాళ్ళ ఇంట్లో అమ్మంది కదా, అట్టని మరి ఇక నాగమ్మక్క మరి మా ఇళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిద్దాం. అది వరకు రోజుల్లో ఒడ్లు ఉంటాయి ఇంటి నిండా, బియ్యం కావాలి అని అంటే రైస్ మిల్లుకి తీసుకెళ్ళాలా, మీకేం తెలుసులే. బియ్యం కొట్టు దగ్గరికి వెళితే 5 కేజీల కట్ట, లేకపోతే వాడి మీద పెడతారు ఒక కొంపటి, మీరు కట్టుకున్నవాడి మీద, వాడు నానా తిప్పలు పడి కట్ట అరకట్ట తెచ్చి వెయ్యాలి మీ ఏదానా కదండి. ఆ ఒడ్లు బస్తా తీసుకెళ్ళి రైస్ మిల్లులో వేస్తే అది 3 ఫేజ్ కరెంట్ ఉండదు ఇదివరకు రోజుల్లో. కొద్దిసేపు ఆడగానే కరెంటు పోద్ది. మరి ఈ పూట పనికి వెళితేనే రెక్కాడితేనే డొక్కాడదు అన్నట్టు ఉంటుంది. అందరు పొలాలు దున్ని సేద్యం చేసుకుంటారు, మళ్ళీ అందరు నాట్లు వేసి పూడిపోయినాయి అనుకో, మన పొలం ఆగిపోద్ది. అందుకని ఎవడు పోతావాడిది, ఇంటిలో 10 మొత్తం పొలాలు కానీ వెళ్ళిపోతారు ఉదయాన్నే. ఇవేమో మిల్లులో ఉంటాయి. ఏమా బియ్యం వచ్చినాయా, ఎక్కడ ముడి బియ్యం వచ్చినాయి కానీ పాలిష్ అవ్వాల. ఎందుకంటే కరెంట్ మధ్యలో పోయిందయ్యా, సగమేమో కోన్లో ఉన్నాయి, సగమేమో పైన డబ్బాలో ఉన్నాయ్యా. సరే అన్నే ఓ బేషన్ తీసుకొని, అల్యూమినియం లేండి, మీలాంటి స్టీల్ బేషన్ల ఫ్యాషన్కి ఎక్కడ మాకు తెలియదు అయ్యి, అల్యూమినియం ఆ సత్తు బేషన్ ఒకటి తీసుకొని, సోల మీరంతా కేజీలు కదండి, ధర్మకాటాలుగా మీ అన్ని, అమ్మ మామూలు కాటాలు మీ ధర్మకాటాలు,
అందుకని రాజబాబు నీ ప్రేమే ధర్మకాట నీ సిలువే, ఏమండి మంచి పూల బాట అంట. ధర్మకాటం మీది ఆ రోజుల్లో సోల ఉంటుందండి. ఈ సోలో లేకపోతే 4 సోలలు కలిపితే ఒక పెద్ద మానికైద్ది. అవి తీసుకొని పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబాలుగా. ఇప్పుడైతే సోలలో సగం తెత్తి ఇంటిలో 10కి సరిపోతుంది. ఏమండి ఆ రోజు అట్ట కాదు, ఉమ్మడి కుటుంబం అండి. ఉమ్మడి కుటుంబం, వదిన ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, అక్క ఎవరో తెలియదు, అమ్మ ఎవరో తెలియదు. అంత బాగుండే కుటుంబాలండి. తోడుకోడళ్ళు అనుకోరాళ్ళు, ఒక తల్లికి పుట్టిన పిల్లలు అనుకుంటారు. ఇప్పుడు చూస్తే ఒక తల్లికి పుట్టిన పిల్లలే కత్తి ఒకటి ఈట ఒకటి తీసుకున్నారు. అసలు ఈ పండగల టైంలో చూడాలి. ఒకళ్ళు చూస్తారు వాడు బట్టలంక, ఒకళ్ళు చూస్తారు ఈ బట్టలంక. ఎప్పుడు చూసిన వాడికి మంచి, ఎప్పుడు చూసిన దీనికి మంచి. అసలు దీని కడుపుని నేను పట్టుకుని ఉంటే అంత బాగుండేది అని అనుకుంటారు కదండి. ఈయన గంటానికి ఎన్ని నొప్పులు తీసావే నా తల్లే. 7 రోజులు తీసావు, 8 రోజులు తీసావు. ఆ రోజు వదిలిపడైతే గోలు ఉండేది కాదుగా. దేవునికి స్తోత్రం. ఏమంటే మొత్తానికి ఎట్టుంటది ఆ రోజులు అట్టుండదు. ఉమ్మడి కుటుంబాలు ఒక పెద్ద సత్తు బేసిన్ తీసుకొని ఆ సోలో మానికో తీసుకెళ్ళి పక్కింట్లో కొలుసుకొని తీసుకొస్తాం. కొలుసుకొని తీసుకొచ్చిన తర్వాత మనకి బియ్యం మరాడిస్తాం కదా, ఆడించిన తర్వాత దేంతో దాంతో గొలువమ్మనంటే భలే పని వదినోయ్. ఆ రోజు దేంతో గొలిసి ఇచ్చావో దాంతో తీసుకుంటాం. ఒకసారి సోలు తీసుకురమ్మన్నమ్మ అని అంటాం. అంటే ఏ కొలత గొలిస్తే అదే కొలత, తలగొట్టి గొలిస్తే తలగొట్టే నీకు నిండుగా పొర్లేటట్టు గొలిస్తే పొర్లేటట్టే ఇస్తారు. స్తోత్రం చెప్పండి. మరి నువ్వు ఏ కొలత గొలుస్తున్నావు, ఏ కొలత గొలుస్తున్నావు? ఈ మధ్య అన్ని తలగొట్టినవి వస్తున్నాయి అయ్యా మాకు అని నువ్వు అట్నే గొలుస్తున్నావేమో దేవుడి దగ్గర. కాబట్టి ఏ కొలత కొలవాలి మనం చెప్పండి? ఏ కొలత కొలవాలండి? దేవునికి ఇష్టమైన రీతిగా వాక్యోపదేశం పొందువాడు ఉపదేశం పొందువానికి మంచి పదార్థములలో ఏమి ఇవ్వాలటండి? ఏమి ఇవ్వాలట? భాగం ఇవ్వాలి. కాబట్టి కృతజ్ఞత ఉందా లేదా దావీదుకి? ఎవరి పట్ల కృతజ్ఞత ఉంది? ఉపకారం చేసిన మనుషుల పట్ల, ఉపకారం చేసిన దేవుని పట్ల కూడా ఉన్నది. ఇంకొక మాట చూడండి, నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి వచనం చదువు. దావీదునకు మరణకాలము సమీపించగా సొలొమోనుకి ఇలాగున ఆజ్ఞ ఇచ్చిన. ఆగండి, ఏం చేస్తున్నాడు అంటే ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు? ఏమండి ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు? తన కుమారుడికి ఆజ్ఞిస్తున్నాడు. నువ్వు ఎప్పుడని చెప్పావు పిల్లలకి? రే డిసెంబర్ 31 ఈరోజన్నా గుళ్ళో అడిగేటరా అయ్యా, దేవుడు ఎంత మేలు చేశాడే నా తల్లే, రా నాతో పాటు ప్రార్థనకి అంటున్నావా? ఒకవేళ మీ ఆయన అంటే నువ్వు వెళ్ళావేంటి ఈ వయసులో ప్రార్థన? రే 200 తీసుకొని ఆడ బిర్యానీ అమ్ముతారు అశోక్ హోటల్ దగ్గర, తెచ్చుకొని తిని రోడ్ల మీద తిరిగి పోలీసు వాళ్ళకి దొరికితే తెల్లారు ఎవరు నా వాళ్ళు పంపిస్తాను ఏళ్ళ అని పంపిస్తున్నావా? దేవుని సన్నిధిని తీసుకురావాలి మనం. ఎక్కడ తేవాలండి? ఆజ్ఞాపించాడు. దావీదు సొలొమోనుకి ఇలా ఆజ్ఞ ఇచ్చి చెప్తున్నాడు, అబ్బాయి లోకులందరూ పోయే మరణకరమైన మార్గాన్ని నేను కూడా పోతున్నా, అయితే ఒకటి గుర్తుపెట్టుకోరా నాయనా కొడుకా సొలొమోనా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా నీకు దేవుడు తోడయ్యుండి కార్యాలు సఫలం కావాలనంటే నీ బ్రతికిన బ్రతుకు దినాలలో దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, ధర్మశాస్త్ర పద్ధతిని విడిచిపెట్టొద్దు, ఆజ్ఞలను కట్టడలను విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి నడువు. అయిపోయిందిగా. దేవుని పట్ల కృతజ్ఞత చూపించాడా? 2వ మాట ఇంకొక మాట చెబుతున్నాడంట. 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటేనా, అరే నాకు రాజ్యం ఉన్నా, తినటానికి ఉన్నా, పనోళ్ళు ఉన్నా, ప్రాణం ఇచ్చే సేవకులున్నా, ఓ సందర్భంలో మరి అబ్షాలోమును కడుపును పుట్టినోడు కదా, వాడిని చంపటానికి నాకు చేతైనా మనసు ఒప్పక చంపకుండా పారిపోయారా? వాడేమో నన్ను చంపటానికి వచ్చాడరా? కానీ అట్లాగుని నేను అరణ్యంలోనికి వెళ్ళి తలదాచుకుంటున్నప్పుడు మీ తాత
ఆ సౌలు కూడా చంపడానికి చూసినప్పుడు, అబ్షాలోము చంపడానికి చూసినప్పుడు నేను అరణ్యానికి వెళ్ళి తలదాచుకుంటుంటే ఆ సంగతి విని నన్ను ప్రేమించి అభిమానించిన వాళ్ళు ఏం చేశారు అని అంటే, బర్జిల్లయ్య అనే అతను తన కుమారులను వెంట పెట్టుకొని తను కూడా నాకు ప్రతిరోజు క్యారేజ్ కట్టుకొచ్చి ఇచ్చేవాడురా. నేను అరణ్యంలో ఉన్నంతకాలం నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు, కావలసిన తినేవి తెచ్చాడు, నా ప్రాణానికి ప్రాణంగా నా కాపలాగా ఉన్నారయ్యా. వాళ్ళ రుణం నేను తీర్చుకోలేకపోయాను రా, నేను వెళ్ళిపోతున్నాను రా. ఇప్పుడు ఆ బర్జిల్లయ్య యొక్క పిల్లలు ఉన్నారు, నీవు ఆ పిల్లల రుణాన్ని తీర్చుకో అని అంటున్నాడంట. అంటే నాకు మనుషుల పట్ల కృతజ్ఞత ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అందుకే దేవుడు ఆయనకు తోడయ్యి ఉన్నాడు. నా మాటలు ముగిస్తున్నా. ఈ 2023 సంవత్సరం చివరిలో చాలామంది ఈ రోజున దేవుని పట్ల కృతజ్ఞత చూపించాం అని అంటున్నారు, కానీ మేలు చేసిన దేవుని పిల్లల పట్ల ఉపకార బుద్ధి చూపించట్లా. ఉపకారం పొందుకొని మర్చిపోతున్నారు, ఉపకారం పొందుకొని వదిలేస్తున్నారు, ఉపకారం పొందుకొని ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేస్తున్నారు. ప్రాణం పోసినోడు ప్రాణం తీయటానికి చూస్తున్నా దుర్దినాలలో మనం ఉన్నాం. దేవుడు అలాంటి వాళ్ళకు మేలు చేయటానికి తోడుగా ఉండడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే, మేలు చేసిన దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. మనకు ఉపయోగపడిన మనుషుల పట్ల కూడా మనం ఉపకారం చేసేవారిగా ఉండాలి. దావీదునికి ఆ లక్షణం ఉన్నది. అందుకే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు అంతకంతకి వర్ధిల్లాడు. శాశ్వత కాలం వరకు దావీదుకు కృపను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంచేత ఈ 2023 సంవత్సరం చివరి దినాన మనం ఉన్నాము. ఈ రాత్రి వాచ్ నైట్ సర్వీస్లోనికి మనం ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనకి స్తుతులు చెప్పాలి. ఈ సంవత్సరంలో నీకు ఉపయోగపడిన మనుషులు ఎవరు, నీకు మేలు చేసిన మనుషులు ఎవరు, నీ ప్రార్థన ఎంతమందికి ఉపయోగపడింది, లేదా దేవునికి ఇచ్చిన సేవకుడు, దేవునికి ఇచ్చిన సంఘం యొక్క ప్రార్థన నీ కుటుంబానికి ఎంత ఉపయోగపడింది, నీ ఇంటిల్లపాదికి ఎంత ఉపయోగపడింది, అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. మేలు పొందుకొని ఆ నాబాల్ అనేవాడు తృణీకరించాడు, చివరికి భయంకరమైన ఇబ్బందికి లోనయ్యాడు. మేలు పొందుకొని ఉపకారం పొందుకొని ప్రత్యుపకారం చేసిన దావీదుని దేవుడు అంతకంత ఆశీర్వదించి వర్ధిల్లజేశాడు. కాబట్టి ఈ 2023 సంవత్సరం చివరి దినాలలో ఏటేట మన దగ్గర అనేక మంది మేలు పొందుకొని మర్చిపోతున్నారు. కానీ ఉన్న మీరన్నా ఈ 2023 సంవత్సరంలోనైనా దేవుడు మనకి అధికమైన ఆశీర్వాదం ఇవ్వాలనంటే ఉపకారం చేసిన దేవుణ్ణి మరవకూడదు. దేవునికి నీకు మధ్యవర్తిగా ఉండి ఉపకారం చేసిన దేవుని సేవకుడిని, సంఘంలో ఉన్న ప్రార్థన చేసిన వాళ్ళని మరవకుండా నీ పిల్లలకు చెబుతూ వారిని బలపరిస్తే అప్పుడు దేవుడు తోడై ఉంటాడు. మనల్ని 2024 సంవత్సరంలో అంతకంత ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఆ రీతిగా మనం నూతన సంవత్సరంలో యెహోవా తోడును పొందుకొని అంతకంతకు వర్ధిల్లుదుముగాక. కృపాక్షేమాలు మన వెంట వచ్చునుగాక. ఉపకార బుద్ధి బలిగిన వారిగా మన ముందుముగాక. మనకు ఉపకారం చేసిన వాళ్ళకు ప్రతి ఉపకారం చేసే మనసును దేవుడు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం ఒక్క నిమిషం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మనం మన జీవితాలని, మన స్థితిగతులను ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని సముఖంలోనికి వచ్చిన, దేవుని పాదాల దగ్గరికి చేరిన మనమందరం మన జీవితంలో ఆయన చేసిన ఉపకారాలు గుర్తు చేసుకుందాం, ఆయన చేసిన మేలులు గుర్తు చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఒక నిశ్చయిత, ఒక తీర్మానం ఏర్పాటు చేసుకుందాం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఏ తెగులు సమీపించనీయక,
ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఏ స్తుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి అందరం పాడదాం చప్పట్లు కొడుతూ. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించేదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించేదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించేదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించేదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వశం. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ
అరచేతిలో నిన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు ఈ సంవత్సరంలో పొందుకున్నాం. సంఘము యొక్క ప్రార్థన, సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ఉంచిన దేవుని సేవకుని యొక్క ప్రార్థన, సేవకుని కుటుంబం యొక్క విజ్ఞాపన, సంఘంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రార్థన విజ్ఞాపన నీకు ఉపకారాన్ని తలపెట్టాయి. ఉపకారం చేసిన వారికి ప్రతి ఉపకారం నువ్వు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నీ మేలుకి నీ రక్షణకి కారణమైన వారికి ఇంత గొప్ప మేలు పొందుకొని ప్రతి మేలు చేస్తున్నామా, దుఃఖపెట్టి కీడు చేస్తున్నామా? దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడై ఉండాలి అని అంటే దావీదు భక్తునికి ఉన్న శ్రేష్ఠ లక్షణాలలో కృతజ్ఞతా బుద్ధి ఒకటి. దేవుని పట్ల కృతజ్ఞత. ఆయన అంతగా హెచ్చించాడని, ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలని, తనకన్నా, తన ఇంటికన్నా, తన ఒంటికన్నా దేవుని మందిరం మీద మక్కువ ఉంచాడు. కావలసినవన్నీ కూడబెట్టాడు. ఈరోజు ఆయన ఆలయం నీ దేహమే. మారు మనసు పొందటానికి మక్కువ ఉన్నదా? పడిన నువ్వు లేవటానికి మక్కువ ఉన్నదా? ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉందా? ఇంకెంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉందా? దినాలు చెడ్డవండి. ఇలాగూ కనిపించి అలాగున మరణమైపోతున్నారండి. ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరిలాగా మనుషుల జీవితాలు మారిపోతున్నాయి. ఏమండి, నీటి మీద తేలిన బుడగలాంటిది నీ బ్రతుకు, నా బ్రతుకు. ఎప్పుడు చితికిపోద్దో, ఎప్పుడు పగిలిపోద్దో మనకు తెలియదు. అంచేత ఈ సంవత్సరం చివరిలోనైనా మేలు పొందుకుందా అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉపకారం పొందుకొని అపకారం చేసిన వైఖరి నీకు దీవెన కలగనీయదు. దిద్దుకుందాం, సరిచేసుకుందాం, ప్రభుకి ఇష్టలుగా మనల్ని సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో చేరువచ్చిన నీ బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి, కృప చూపండి, వర్ధిల్ల చేయండి, బలపరచండి. ఈ సంవత్సరానికి చివరి ఆదివారమునైనా ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చారయ్యా. మీ కృపలో బలపరిచి అంతకంత వర్ధిల్ల చేయమని మనం చేస్తూ ఉన్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కృతజ్ఞతాబుద్ధి కలిగిన వారిగా ఉండి మీ ద్వారా వచ్చే దీవెనలన్నీ పొందుకోవటానికి సహాయం చేయమని వేడుకొనుచు ఉన్నాం. నీ బిడ్డలను, వీరి కుటుంబాలను మీ కృపకు మీ దయకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులను ఆయన అబ్షాలోము దావీదును వెంబడించి పతనం చేయటానికి చూచిన అనుభవాలు మేము అనుభవించామయ్యా. అనేక పర్యాయాలు సౌలు దావీదు ప్రాణాన్ని వెతికినట్లుగా అపవాది ఉరులు వడ్డి మా పతనాన్ని, మా ప్రాణాన్ని హరించడానికి ప్రయత్నాలు చేశాడయ్యా. కానీ 2023వ సంవత్సరంలో నీ కృపచేత మాకు కలిగిన చిక్కులు, మాకు కలిగిన ప్రాణ సంకటములన్నింటిలో నుంచి ఇదిగో సంఘాన్ని కాపాడారు, బిడ్డలను కాపాడారు, వారి కుటుంబస్తులను కాపాడారు అయ్యా. అనేక మందిని మరణ పంచుదాకా తీసుకెళ్ళి మరణానికి అప్పగించకుండా సజీవులుగా ఉంచారయ్యా. మీరు చేసిన మేలు కొరకు వందనాలయ్యా, మీరు చేసిన ఉపకారం కొరకు వందనాలయ్యా. అయ్యా, మిగిలిన బిడ్డల జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను.
కృపలో బలపరచండి, కృపలో వృద్ధిలో చేయండి, కృపలో ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ బిడ్డలను మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు, మీ సమృద్ధి అయిన ఆశీర్వాదాలకి, సమృద్ధి అయిన క్షేమానికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదందరూ లేచి నిలబడదాం. పాట పాడుకొని చుండగా కానుకలను సమర్పించుకుందాం.